హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీ పీఈ సెట్ 2024 అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయి. బీపీఈడి డిపిఈడి కోర్సులకు సంబంధించినటువంటి అడ్మిషన్లు జరుగుతున్నవి. సర్టిఫికేట్లు ఏమి కావాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, స్పెషల్ అభ్యర్థులు వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళబోయేటువంటి ముందు కొత్తగా ఎవరైనా కనుక ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. గూగుల్ క్రోమ్లో మనం sets.apsche.ap.gov.in సైట్లోకి వెళ్తే కనుక అక్కడ మనకి సెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏపీ పీఈ సెట్ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తే కనుక అది ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందండి, దీనికి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇక్కడ ఫామ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అందులో క్యాండిడేట్ రిజిస్ట్రేషను, నవ్ యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్, నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి కనిపిస్తూ ఉందండి. ఇవి మనం ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సెకండ్ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది డౌన్లోడ్ కనిపిస్తుంది. అంటే ఏపీపీఈ సెట్ ఈ సెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏపీపీఈ సెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్స్ అనేది నువ్వు ఇచ్చారు కదా, అందులో కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడే. తర్వాత కింద కూడా మనకు కనిపిస్తుంది ఇంపార్టెంట్ డేట్స్ అని కనిపిస్తూ ఉన్నాయి. ఇది రీసెంట్గా 4వ తారీఖునే రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి బీపీఈడి డిపిఈడి కోర్సులకు సంబంధించినటువంటి దాని గురించి ఇది ఉంటుందండి. బీపీఈడి డిపిఈడి జాయిన్ అవ్వటం కోసం మనం ఏపీపీఈ సెట్ అనేది నోటిఫికేషన్, అది ఎగ్జామ్ రాస్తే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది. ఈ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన డేట్లు, పర్టికులర్ డేట్లు అనేవి ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఇచ్చిన నోటిఫికేషను ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఏపీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్ షెడ్యూల్ అండ్ డీటెయిల్స్ అని ఇచ్చాడండి. ఇది ఇక్కడ ఆ షెడ్యూలు డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయని ఇచ్చాడు. ది క్వాలిఫైడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆఫ్ ఏపీ బీపీఈడి అండ్ డిపిఈడి 2024 రిక్వెస్టెడ్ టు రిజిస్టర్ ఫర్ అడ్మిషన్ ఫర్ సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 6 వరకు అడ్మిషన్ చేసుకోవడానికి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 6 తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతోపాటే ది డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ ట్యూషన్ ఫీజు అండ్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో మీకోసం ఇవన్నీ పొందుపరిచామని చెప్తున్నాడు. ఏదంటే కాలేజ్ డీటెయిల్స్ కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇవన్నీ కూడా పొందుపరిచారు క్యాండిడేట్లు. ఈ యొక్క sets.apsche.ap.gov.in వెళ్ళి మనం ఇది చూసుకోవాలని చెప్పేసి మనకి చెప్తున్నాడు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అందులోనే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది మనకి ఇచ్చాడు. చూస్తే కనుక ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఏపీపీఈ సెట్ 2024 ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ కావాలి. డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్ ఈక్వల్ పాస్ సర్టిఫికేట్, మెమరాండం ఆఫ్ మార్క్ లిస్ట్ కావాలండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కావాలి. 3వది. 4వది వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ మార్క్స్ మెమో కావాలి. 5 వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ గివెన్ ద డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ 7 ఇయర్స్, గత 5 సంవత్సరాలకు సంబంధించిన చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్లు కావాలి. ఆ స్టడీ సర్టిఫికేట్ లేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి 7 ఇయర్స్ సంబంధించి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వైట్ రేషన్ కార్డు కూడా ఉండాలి. ఆధార్ కార్డు అనేది 8 ఆధార్ కార్డు లేదా ఎనీ గవర్నమెంట్ ఐడి ఏదైనా ఉండాలి. 9 వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే, బీసీ అభ్యర్థులు అయితే కనుక వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కోసం అయితేనేమి, ఇప్పుడు రిజర్వేషన్ కోసం అయితే కనుక వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు క్యాప్, ఎన్సీసీ, మైనార్టీ వాళ్ళు సర్టిఫికేట్కి వెళ్ళినటువంటి ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆఫ్ సర్టిఫికేట్, అంటే మీకు ఎస్ఎస్సి టీసీలో హెడ్ మాస్టర్ గారు రాసినటువంటి కాపీ అనేది కావాలి. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫీజు డీటెయిల్స్, ఫీజు టు బి పెయిడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టైంలో మనం ఫీజు అనేది పెయిడ్ చేయవలసి ఉంటుంది. నాన్ రీఫండబుల్ ప్రాసెస్, అంటే మరలా వెనక్కి వచ్చేటువంటి ప్రాసెస్ ఏం కాదు. కడితే కనుక ఒకసారి మళ్ళీ వెనక్కి అయితే ఇవ్వబడవు. అంటే ఓసీ అభ్యర్థులు వచ్చేసి 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వచ్చేసి
రూ. 500 ఈ యొక్క మనకి ఇవ్వబడినటువంటి సైట్ ద్వారా sets.apsce.ap.gov.inలో మనం 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనం అప్లోడ్ చేసుకోవాలని మనకు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు చూడొచ్చు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది 8వ తారీఖు నుంచి 9వ తారీఖు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటుంది. చేంజ్ వెబ్ ఆప్షన్ వచ్చి 11వ తారీఖు ఉంటుంది. అలాట్మెంట్ సీట్ వచ్చి 13వ తారీఖు ఉంటుంది, సెప్టెంబర్ 13 ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉంటుంది. మీకు క్లాసులు ప్రారంభమయ్యేది 17వ తారీఖు నుంచి మీ క్లాసులు అనేవి ప్రారంభమవుతాయి. అయితే క్యాండిడేట్ క్లైమింగ్ క్యాప్ ఎన్సిసి హ్యావ్ టు అటెండ్ HCL ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ఓన్లీ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్. మీకు ఎవరైతే స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేయించుకోవాలి. ఎవరైతే క్యాప్ ఉన్నారో, క్యాప్ కానీ ఎన్సిసి కానీ ఉన్నారో వాళ్ళు వెళ్ళి చేసుకోవాల్సింది. గుంటూరు ఓన్లీ 6వ తారీఖున వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్ అనేది సంబంధించిన వాటి గురించి మీకు తెలిసినటువంటి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ అనేది ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడికి వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 3 years డిగ్రీ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ఎనీ అదర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఈక్వల్ టు ఇటు అంటే ఇతను అనేటువంటి వాడు మన ఈ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఇక దీనికి సంబంధించి వయసు వచ్చేసి 19 సంవత్సరాలు అనేది ఉండాలని చెప్పి ఇస్తున్నాడు. డిప్లొమో ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి డిపిఈడి వచ్చేసి అతను కూడా ఇక్కడ ఏమన్నా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ కోర్స్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇంటర్మీడియట్ అనేది ఈక్వల్ సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ కాలేజీలో చదివినవాడే ఉండాలి. ఇతని వయసు వచ్చేసి 16 సంవత్సరాలు ఉండాలి. జూన్ 1వ తారీఖు 2024కి ఈ విధంగా ఉంటే వీళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మనకి ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఈ స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. ప్లస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేయించుకోవాలి. తర్వాత వచ్చేసి నోట్ అని చేయండి. ఇక్కడ ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు డిపిఈడికి అప్లై చేస్తుంటే కనుక వాళ్ళు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అడ్మిషన్ సెలక్షన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాబట్టి దాని అప్లికేషన్లో ఇంటర్మీడియట్ సంబంధించింది ఇవ్వాలి ఉంటుంది. అలాట్మెంట్ టు ద ప్లేస్ అని ఇచ్చాడు. మనకి ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే సెప్టెంబర్ 13వ తారీఖున ఇస్తారని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఇంకా హెల్ప్ లైన్ సంబంధించినటువంటి నెంబర్లు మనకు కావాల్సినటువంటి కన్వీనర్ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా కింద ఇచ్చి ఉన్నాడు. మనకి టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉంటే కనుక హెల్ప్ లైన్కి నెంబర్కి కాల్ చేయొచ్చు అని చేయండి. ఇంకా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మెయిల్ కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. మెయిల్ ఇవ్వటం జరిగింది. ఆ మెయిల్తో పాటుగా కింద కన్వీనర్ గారి యొక్క ఆఫీస్ నెంబర్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. మనకి ఏమన్నా ఇక ఈ ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కానీ వెబ్ ఆప్షన్ సమయంలో కానీ ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఈ టెక్నికల్ కాంటాక్ట్ డీటెయిల్స్ నెంబర్ కానీ లేకపోతే కన్వీనర్ ఆఫీస్ నెంబర్ కానీ మనం కాల్ చేసి అడగొచ్చు. తర్వాత వచ్చేసి ఇది మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకున్నాం కదా. అడ్మిషన్ డీటెయిల్స్ అనేవి కూడా మనం ఒకసారి చూసుకున్నాం. రిజిస్ట్రేషన్ అనేది 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అది రిజిస్ట్రేషన్ అనేది 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 6వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలని ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనకు కనిపిస్తుంది కనుక ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేస్తే అక్కడ మనకి హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ అడిగితే కనుక మనం క్లిక్ చేసి లోపలికి వెళ్తే కనుక మనం హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం నేము, ఆ విద్యార్థి యొక్క సంబంధించినటువంటి క్యాస్ట్ కానీ ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ ఆ పూర్తి డీటెయిల్స్ అని అక్కడ వస్తాయండి. తర్వాత వచ్చిన తర్వాత అక్కడ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు వాడు అడిగినటువంటి బీపీఈడి క్యాండిడేట్లు అయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్లని 1 by 1 అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాడు ఎంత ఎంబీలో అయితే మనకి ఇవ్వాలో అప్లోడ్ చేయమన్నాడో అంత ఎంబీలో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలా అప్లోడ్ చేసినటువంటి తర్వాత
మీ క్యాస్ట్ సంబంధించినటువంటి మీ క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ అనేది ఇవ్వాలి. అక్కడ క్యాస్ట్ ఇస్తే కనుక అక్కడ మీరు మీ సేవ నుంచి తీసుకున్నారా, లేకపోతే కనుక ఏపీ సేవ నుంచి తీసుకున్నారా అనేటువంటిది అడుగుతుంది. ఆ క్యాస్ట్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ నెంబర్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ఆర్ నో అడుగుతుంది. అదేవిధంగా మీరు మీ సేవ నుంచి తీసుకున్నారా, లేకపోతే కనుక ఏపీ సేవ నుంచి తీసుకున్నారా అనేది అడుగుతుంది. అక్కడ దాంట్లో మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక గతంలో ఇచ్చి ఉంటే కనుక ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఓకే చేస్తే కనుక తర్వాత మీకు పేమెంట్ సంబంధించినటువంటి టైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేమెంట్ సంబంధించినటువంటి మీరు ఇచ్చినట్టు దాని మీ క్యాస్ట్ని బట్టి మీ యొక్క పేమెంట్ ఎంత చేయాలనేది మనకి కనిపిస్తుంది. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. అలా ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత మీరు మీ యొక్క సర్టిఫికేట్లు అప్లోడ్ చేసిన తర్వాత వాటి యొక్క స్టేటస్ చూసుకోవాలంటే నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ను ఓపెన్ చేసుకుని చూసుకుంటే కనుక మీ సర్టిఫికేట్లు అప్లోడ్ అయిన దాని గురించి దానికి సంబంధించినటువంటి వివరాలు మీ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత చూసుకోవడానికి అన్నిటికీ నవ్ యువర్ అప్లికేషన్ అనేది చూసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.